తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలోనూ జయకేతనం ఎగురవేశారు. భారీ మెజార్టీతో బల పరీక్షను నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేయగా 5 సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్తో పాటు ఏఎంఎంకే, డిఎండికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. అన్నాడీఎంకే, రెబెల్ వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్కు అనుకూలంగా ఓటేశారు. దీంతో 144 మంది సభ్యుల భారీ మద్దతుతో బల పరీక్షలో విజయం సాధించారు ముఖ్యమంత్రి విజయ్. విశ్వాస పరీక్షపై ఓటింగ్ను డీఎంకే బైకాట్ చేసింది. పీఎంకే, బీజేపీ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. బల నిరూపణకు సంబంధించి ఉదయం సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం విజయ్. దీనిపై చర్చ చేపట్టిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. సాధారణ ఓటింగ్ మాదిరిగా కాకుండా ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని సభాపతి నమోదు చేసుకున్నారు. ఇందులో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బల పరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి డిఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. இந்த மகிழ்ச்சியான தருணத்தில் பேரவை தலைவர் என்கின்ற முறையில் என்னுடைய நல்வாழ்த்துக்களை மாண்புமிகு முதலமைச்சரின் அமைச்சரவைக்கும் அமைச்சருக்கு நான் தெரிவிக்க கடமைப்பட்டிருக்கிறேன். வான்மடை மேகமாய், ஒளிதரும் தீபமாய், தியாகத்தின் திருவிளக்காய், மனிதாபிமானத்தின் மறுவுருவாய், தமிழ்நாட்டின் நம்பிக்கை நட்சத்திரமாய், இந்திய திருநாட்டின் கலங்கரை விளக்கமாக விளங்கிக் கொண்டிருக்கிற தமிழ்நாட்டின் நிரந்தர முதலமைச்சர் மாண்புமிகு புரட்சி தளபதி அவர்களுக்கு முதற்கண் எனது இதயம் கனிந்த பாராட்டுக்களை தெரிவித்துக் கொள்கிறேன். టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల కాలం పాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తామన్నారు. గత ప్రభుత్వ పథకాలను కూడా కొనసాగిస్తామన్నారు. టీవీకే ప్రభుత్వం ఓటు వేయని వారిది కూడా అని పేర్కొన్నారు సీఎం విజయ్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న విపక్ష నేత ఉదయనిధి ఆరోపణలను ఖండించారు. తాము హార్స్ ట్రేడింగ్ చేయలేదని, తాము ప్రభుత్వం మాత్రం రేసు గుర్రంలా పనిచేస్తుందని చెప్పారు. தமிழக வெற்றிக் கழகத்தின் கொள்கை தலைவர்களான தந்தை பெரியார், பெருந்தலைவர் காமராஜர், அண்ணல் அம்பேத்கர், வீரமங்க வேலு நாச்சியார், மக்கள் சேவகர் அஞ்சலை அம்மாள் ஆகியோரின் வழிகாட்டுதலுடன் இந்த மக்கள் அரசு மனசாட்சி உள்ள மக்களாட்சியை தரும் என்று உறுதியளிக்கிறேன். சமூக நீதி, சமநீதி, சம வாய்ப்புடன், உண்மையான உறுதியான ஜனநாயகத்துடன், மதச்சார்பற்ற சமூக நீதி கொள்கைகளுடன் இந்த அரசு நடக்கும். அதில் சிறிதும் மாற்றமில்லை. நம்முடைய இந்த ஆழமான நம்பிக்கையை மனதார நம்பி வாக்களித்த அனைத்து இயக்கங்களின் தலைவர்களுக்கும், அந்த இயக்கங்களை சேர்ந்த மாண்புமிகு உறுப்பினர்களுக்கும் மீண்டும் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். எம்மதமும் நம் மதமே, எல்லா மக்களும் நம் மக்களே. இதில்